మ్యాక్సిమం 10-15 పర్లంగులు, ఒక 5 పర్లంగులు అక్కడ బోర్లు అవన్నీ అక్కడ బావులు కానీ ఉండేవి. ఆడికెళ్ళి తెచ్చుకొని చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, చేతులు నొప్పులు అవుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఆడికెళ్ళి మాకు మొత్తం అన్నీ వచ్చేసి ట్యాంక్ అయినా మెయిన్ వాళ్ళన్నీ. మాకు కూడా కొంచెం పని అనేది తగ్గింది, మాకు కూడా కొంచెం బాగానే ఉంది, మంచిగా ఉంది. वहाँ एक ही बोर था मैं दरगाह के पास, वहाँ से पानी भरना, लड़ाइयाँ बहुत होते हैं पानी की जगह। पाइप लगाना, उस पर से गाड़ियाँ जाना और जाना, एक पाइप खराब होते फिर दूसरा पाइप लेके आते थे। 2 दिन खड़े भी तो मिलता था ना, पहले गए तो अभी एक सूखता था, दूसरे एक जाते थे, दूसरा से तीसरे एक जाते थे, काम बोर चल रहा था तो वहाँ तक जा के लाते थे। अब ये डाले जब से पाइप अच्छा समय तक आ रहा, पानी की परेशानी कम है। और जितना ज़रूरत है उतना भरते, अगर नल एक्स्ट्रा आए तो उसको बंद कर देते। వాటన్నిటినీ కూడా మేము రెట్రోఫిట్టింగ్ చేసేసి, అట్లాగే ఆ బోర్స్ని పైప్స్ని కూడా అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి బిగించి వాటిని పనిచేసేటట్టుగా చేసి వాళ్ళ యొక్క నీటి ఎద్దడిని మనము తీర్చడం జరిగిందనమాట. అంగన్వాడీస్లో అసలు హ్యాండ్ వాష్ కూడా లేదనమాట. వాళ్ళు మీల్స్ తిన్న తర్వాత వాళ్ళు చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ లేకపోవడం, అట్లాగే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా వాష్రూమ్స్ లేకపోవడం వల్ల ఆ దూర ప్రాంతంలో ఆ చెట్లలోకి పోయి ఓపెన్ డెఫికేషన్ చేయాల్సిన, సో అక్కడ ఒకవేళ పొరపాటున పాములు కానీ తేళ్ళు లేదా ఇంకే విధమైన ఇన్సెక్ట్స్ ఉండి కుట్టే ప్రమాదం కూడా ఉంది. ట్యాప్ నుంచి ఇక్కడ ఒకటి బ్యారెల్ పెట్టేవాళ్ళము. బ్యాలర్లో ట్యాప్ వాటర్ వస్తుంది, మిషన్ భగీరథ. అందులో నిండిన తర్వాత వాళ్ళకి బకెట్ల నుంచి తీసుకెళ్ళేవాళ్ళం. సార్ వాటర్ ఎయిడ్ సంస్థ టాయిలెట్స్ అండ్ హ్యాండ్ వాష్ కట్టించిన తర్వాత పిల్లలు వాళ్ళు చూసి పేరెంట్స్ కూడా విజిట్ చేసి ఇవి చాలా బాగున్నాయి పిల్లలకు, మా పిల్లల్ని కూడా కొన్ని జాయిన్ చేస్తామని ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా మా స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. खाली हाथ धो लिए तो जर्म्स नहीं जाते, साबुन से धोए तो जर्म्स चले जाते। बिल्कुल बर्थडे पे చాక్లెట్ అని ఇలాగే సాబునాలారు. ఇప్పుడు నేను మంత్ అయినప్పుడు అలా స్కూల్కి రాకుండా ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ మిస్ అయ్యేదాన్ని. ఈ స్కూల్లో ప్రతి ఒక్కరికి మంత్ అయినప్పుడల్లా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఎవరికి ఇబ్బందిగా లేదు, ఎందుకంటే బాత్రూమ్ కట్టారు, ఇప్పుడు ప్యాడ్ వేయడానికి ఉంది, చాలా వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకే అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోమని కూడా చెప్తాము. మనం ఇవన్నీ పరిశుభ్రత కోసం చేసుకోవాలి. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డుకి అవుట్ సైడ్లో యూజ్ అండ్ పే టాయిలెట్స్ ఉంటుంటే దాంట్లో వెళ్ళి వాళ్ళు పే చేసి మరి అక్కడికి వెళ్ళి వస్తుండే వాళ్ళు అనమాట. నార్మల్గా అయితే వాష్రూమ్స్ కట్టి వదిలేయకుండా వీళ్ళు ఏం చేశారంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కానీ, ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ, లేదంటే ఏదైనా ఆర్థోపెడిక్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ర్యాంపు అనేది ఒకటి కట్టారనమాట వాళ్ళ కోసం స్పెషల్లీ.